యుద్ధ ప్రాతిపదికన జరగాల్సిన శంకర విలాస్ బ్రిడ్జి నిర్మాణం పనులు నత్తనడకన సాగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న నగర జనాభాను దృష్టిలో పెట్టుకుని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాత శంకర్ విలాస్ బ్రిడ్జి స్థానంలో 4 లైన్ల ఆర్ఓబీ నిర్మాణం చేపట్టారు. అయితే కొన్ని కారణాల వల్ల కొంతకాలం పాటు బ్రిడ్జి నిర్మాణం పనులు ఆగిపోయాయి. నగర ప్రజలు పడుతున్న ట్రాఫిక్ కష్టాలను గమనించిన మంత్రి పెమ్మసాని బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన అన్ని అనుమతులను తెచ్చారు. ఈ క్రమంలోనే 2027 జూలై నాటికి బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. కానీ కొద్ది రోజుల పాటు నిర్మాణం పనులు హడావిడిగా చేశారు. గత 15 రోజులుగా శంకర్ విలాస్ బ్రిడ్జ్ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. 1 అడుగు ముందుకు వేస్తే 2 అడుగులు వెనక్కి వేసిన చందంగా బ్రిడ్జి నిర్మాణం పనులు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఎప్పుడు పూర్తవుతుందో అర్థం కావట్లా. అంతా ఎంపీ గారి మీద కొంచెం ప్రత్యేకంగా మంచి సదభిప్రాయం ఉంది. ఆయన ఖచ్చితంగా బాధ్యత తీసుకుని దీన్ని పూర్తి చేస్తారన్నారు. ఏదేమైనా 1 అడుగు వెనక్కి 2 అడుగులు వెనక్కి 1 అడుగు ముందుకి లాగా ఉన్న పరిస్థితి ఉంది. కానీ ముందుకు సాగే పరిస్థితి లేదు. ఎప్పటికప్పుడు ఇదిగో బ్రిడ్జి పనులు స్పీడ్గా జరుగుతున్నాయి. ఏదో రేపు 27వ సంవత్సరం జూలైలో పూర్తి చేస్తాను, అక్టోబర్లో పూర్తి చేస్తామని చెబుతున్నారు. కానీ ఇక్కడ వాస్తవంగా మాత్రం ఇది జరగట్లా. ఇప్పుడైతే గత 15 రోజుల నుంచి అసలు ఎక్కడ ఈ పొలదీసి అవసరం పెట్టినట్టు కూడా ఎక్కడ కనపట్లేదు. మొత్తం మరి ఉన్న ఆ పనులు చేసే వాళ్ళందరూ మొన్న ఎలక్షన్స్కి అటు తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అటు వెళ్ళిపోయారో ఏంటో అర్థం కావట్లేదు. కానీ పనులు మాత్రం ఆగిపోయిన మాట వాస్తవం. మరి ఎప్పటికప్పుడు చాలా దారుణంగా ఉంది పరిస్థితి, గుంటూరు నగరవాసుల పరిస్థితి. మరి 1 టౌన్ వాళ్ళు 2 టౌన్ రావాలన్నా, 2 టౌన్ వాళ్ళు 1 టౌన్ రావాలన్నా నరకంగా ఉంది. ఈ నరకం ఇంక ఎంతకాలం అనేది జనం ఆలోచిస్తున్నారు. కనీసం అండర్వే అన్నా ఉంటే కొంతవరకు ఉపయోగపడుతుందంటే దాని గురించి సమాధానం లేదు. మరి ప్రజాప్రతినిధులు నిమ్మకి నీరెత్తినట్లుగా గప్చిప్పుగా ఉన్నారు. ఎవరు చావు వాళ్ళు చస్తారులే, వాళ్ళే పడతారని. ఎన్నాళ్ళు పడతారు ఈ బాధ? ఎన్నాళ్ళు సంవత్సరాల తరబడి బాధపడాలంటే ఒక్కసారి 3 దగ్గరికి వెళ్ళి ఆ ఎమ్మెల్యేని ప్రజాప్రతినిధుల్ని వాళ్ళు చక్కగా వెళ్ళి ప్రశాంతంగా 2 వీలర్ మీద ఒక్కసారి మొత్తం రౌండ్ వేసామనండి, ప్రజల బాధలన్నీ అర్థమవుతాయి. చాలామంది విపరీతంగా ఆందోళన పడుతున్నారు, తిట్టుకుంటున్నారు. ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకోవాలి. దాని యుద్ధ ప్రాతిపదికగా దాన్ని పూర్తి చేయడానికి బాధ్యత తీసుకోవాలి. లేకపోతే మాత్రం ప్రజాగ్రహం చవిచూడవలసి వస్తుందని హెచ్చరిస్తున్నాం.